హాయ్ గాయ్స్, ఇప్పుడే ఫ్రెష్గా కాలువలో నుంచి పడిన కొరమేను గురక, ఇది ఒక పరిగి. ఆర్గానిక్గా పెరిగిన చేపలు చాలా టేస్ట్ ఉంటాయి గాయ్స్. మీరే ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. మా ఊర్లో ఇసుగుదంది అంటారు ఈ చేపనే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. నాకు చెరువులో చేపల కంటే ఇలా కాలువలో ఫ్రెష్గా పడిన చేపలే ఇష్టం. కొరమేనంటే పెద్దగా ఉండదండి, కొరమేనా చిన్నది మట్టపిల్ల అంటాం మా సైడు. అవి చిన్న చిన్న ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కొన్ని పేర్లు తెలియవు. నా పిల్ల అయితే ఎప్పుడు వేస్తారా అని చూస్తున్నాయి. వీటిలో కొన్ని చేపలకి చేపలోనే బొడ్డు ఉంటుంది, బొడ్డు పరిగ అంటాం మేము. గుడ్డేకరాయలని కూడా అంటారు కొన్ని. ఈ చేప పేరు ఏంటో నాకు తెలియదు. అన్ని రకరకాల ఫిష్లు ఉన్నాయి. చేపలు తిన్న తర్వాత చెరువులో చేపలు అసలు తినబుద్ధి అవ్వదు. ఎప్పుడైనా తిన్నా కానీ ఇంకా ఆ కర్రీ అలా మిగిలిపోతూ ఉంటుంది. కొన్ని అయితే అరటికాయ పరిక్ కూడా ఉంది. ఇదైతే వాలుగా. ఇవన్నీ ఒక్క రోజులో తీసినవి కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా తీసాను. నాకు ఫోటోలు అంటే వీడియోలు అంటే నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి మా హోమ్లో అందరికీ అలవాటు అయిపోయింది. నేను ఎక్కడున్నా సరే ఏదన్నా వింతగా కనపడినా లేకపోతే ఇలా కనిపించినా రారా వీడియో తీసుకుంది కానీ ఫోటో తీసుకుంది కానీ అని పిలుస్తారు. ఒకసారి చేపలు ట్రై చేద్దామని చేశాను అంతే. ఒక 3 days నాకు ఫీవర్ వచ్చేసింది. నేను పండుకప్ప గోల్డ్ కలర్, ఇది పండుకప్ప చాలా టేస్ట్ ఉంది. అవేమో చల్ల చేపలు అంటారు, కొన్ని ఏమో పరుగులు ఉన్నాయి. మాకు బీచ్ దగ్గర కాబట్టి మాకు ఏ నాన్ వెజ్, ఏ ఫిష్ ఐటెం కావాలన్నా చెప్పినా, ఏ సీ ఫుడ్ కావాలని చెప్పినా మేము ఈ పెద్ద మార్కెట్కి వస్తామన్నమాట. మా ఊర్లో ఉంది కానీ అది చిన్న మార్కెట్, ఇది పెద్ద మార్కెట్. ఎప్పుడైనా ఎక్కువ బల్క్లో తీసుకోవాలంటే మేము ఇటు వస్తాము. మా రిలేటివ్స్కి సొరలు కావాలంటే 800కి ఇచ్చారు. అన్నీ సీ ఫుడ్ మొత్తం అంతా ఉంటాయి. మేము ఇప్పుడు రొయ్యలు, గాజు రొయ్యలు మరి ఏదమ్మా ఉందిగా ఏమా మొత్తం ఏత బేరం అడుగుతున్నాము. ఒకటి 250, 300, 500 అలా చెప్తున్నారు. తీసుకున్నాము. ఒకటి 150కి అయితే ఇచ్చింది. అది కూడా మా నార్మల్ డేస్లో మనకి అంత కాస్ట్కి రావు. సాటర్డే ట్యూస్డే అలా వెళ్తే కొంచెం కాస్ట్ ఏమైనా తగ్గిస్తారు. ఇప్పుడు ఫెస్టివల్స్లో అందరూ నాన్ వెజ్ తినరు కాబట్టి అలాంటి టైంలో వెళ్తే ఆ రోజు మార్కెట్ని బట్టి రేట్ని బట్టి ఇస్తారనమాట. అందుకు నేను చేపించేస్తలే శాతకి ఏం చేప గురకలు వందెట్టుకున్నావా?
వద్దు వద్దులే వద్దు రొయ్యలే అడుగు. ఫస్ట్ టైం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే నాకు కళ్ళు తిరిగిపోయి ఫీవర్ వచ్చి మళ్ళీ 1 ఇయర్ వరకు నేను ఇంకా ఆ ఫిష్ మార్కెట్ వైపు చూడలేదు. నేను ఈ మధ్య తినటం మొదలుపెట్టాను ఫిష్. అంతకుముందు నేను ఎప్పుడూ తినేదాన్ని కాదు, వీడియోస్ అలా తీసుకునేదాన్ని అంతే. నాకు ఐ ఆపరేషన్ జరిగింది, కానీ థిక్నెస్ ఉంది. మీరేం తినకపోతే ఇంకా ఐస్ సరిగ్గా ఉండవంటే నేను ఇంకా తినడం స్టార్ట్ చేశాను. ఫ్రై, చింతకాయలు వేసి పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళాలంటే మాస్క్ కంపల్సరీ వేసుకొని వెళ్తాను. బీచ్లో దొరికినవి అయినా కొంచెం స్మెల్ వస్తాయేమో కానీ అలా కాలువలో ఫ్రెష్గా ఆర్గానిక్గా వచ్చేవి వాటంతట అవి అయితే స్మెల్లే రావు. చిన్న చెరువు ఉంటే దాంట్లో పట్టించాం గాయస్. కొన్ని చేపలు పట్టే వాళ్ళు తీసుకుపోగా కొన్ని మాకు వచ్చాయి, కొన్ని వేరే వాళ్ళకి వెళ్ళాయి. ఫ్రెష్గా బతుకున్నాయి. అది ఒరిజినల్ కొరమేను. కొరమేనులో కూడా రెండు రకాలు ఉంటాయంట. ఈ గురక పిల్లలు అయితే నైట్ పొలానికి నీళ్లు పెడతానంటే ఇంజిన్లో వచ్చినాయి అంట. కొన్ని మాకు ఇచ్చారు. మా పిల్లలు అయితే ఎప్పుడు వేస్తావు అక్క అని అడుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ గాయ్స్.